ఇప్పుడు మనము సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఇనీషియల్ అటెంప్ట్లోనే రావడానికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్రీ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఆల్ సెడ్ అండ్ డన్ ఉమెన్ కంటిన్యూస్గా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది బేబీలో ఏం రకమైన అనామలీస్ రాకుండా ఆపుతుంది అనమాట. సో ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వాళ్ళకి బేసిక్ రొటీన్ టెస్ట్ అనేవి థైరాయిడ్, షుగర్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. సడన్గా మళ్ళీ తెలిసినప్పుడు ఇనీషియల్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ ఫెయిలియర్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లాన్ చేసుకున్నప్పుడే ఇనీషియల్ గానే మనం రొటీన్ టెస్ట్ చేసుకున్నట్లయితే అవి మనకి కరెక్ట్ గా వాల్యూస్ ఉన్నాయా తెలుస్తుంది అనమాట. మేజర్ గా మేల్స్ కి వచ్చేసి యూ హ్యావ్ టు టేక్ సర్టన్ హెల్దీ డైట్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. చాలా వరకు ఈ ఎన్విరాన్మెంట్, ఈ వర్క్ స్ట్రెస్ వల్ల ప్రాపర్ హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ తగ్గిపోయింది. దీనివల్ల కౌంట్ తగ్గిపోయింది, మొటిలిటీ తగ్గిపోతుంది. సో అడిక్వేట్ రెస్ట్, అడిక్వేట్ నాన్ స్ట్రెస్ లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ టైం మనం ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అండ్ కొంచెం యాంటాక్సిడెంట్స్ తీసుకుంటే కూడా ఉన్న క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈ చిన్న టిప్స్ కూడా మనకు సక్సెస్ ఫర్ ఐవీఎఫ్, సక్సెస్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ చాలా యూస్ఫుల్ అవుతుంది.